హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ముందుగా హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి ఆన్ ద డే ఆఫ్ క్రిస్మస్ అన్నమాట. మార్నింగ్ 3:30 అయింది. మనం చర్చ్కి వెళ్ళాల్సింది 4:30కి. సో ఇంకా నేను తొందరగా రెడీ అయిపోతున్నాను. ఇది మార్నింగ్ 3:30 నుంచి మొదలైంది ఈ వ్లాగ్. టిల్ ఈవినింగ్ టయర్డ్ అయినంత వరకు ఇంకా షూట్ చేస్తూనే ఉన్నాను. సో మొత్తం వ్లాగ్ మీరు కంప్లీట్గా చూడండి. ఈ డే అంతా ఎలా గడిచింది అనేది నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. ఇంకా నేనైతే తొందరగా రెడీ అయిపోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇవి పెట్టి చాలా డేస్ అయింది కదా. ఇయర్స్ అయితే చాలా పెయిన్ వచ్చేసింది. చాలా కష్టపడి పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకుంటున్నాను, ఫెస్టివల్ కదా. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం చర్చ్కి అయితే బయలుదేరిపోవాలి. సో ఇక్కడ వచ్చేసి టైం 4:30 అయింది. సో ఎవ్వరు బయట లేరన్నమాట. సో ఇంకా మీరు చూసారా, లోపల ఇంట్లో లైట్ ముందు ఆ డ్రెస్ ఒకలా కనిపిస్తుంది కదా, అదే రియల్ కలర్. ఇక్కడ వచ్చేసి ఈ సీరియల్ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడ బయట స్టార్స్ పెట్టాం కదా, ఆ లైటింగ్ వలన ఇది పింక్ కలర్లో కనిపించింది. రెండు కలర్స్ బాగున్నాయి కదా, ఈ పింక్ కూడా బాగుంది అసలు. ఇంకా క్రిస్మస్ మాస్ అయిపోయిన వెంటనే కొంతసేపు అక్కడే ఉండి అందరినీ విష్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినప్పటికీ 7:30 అయ్యింది. సో ఇక్కడైతే రొయ్యలు నిన్న ఈవినింగే తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో వాటిని ఇప్పుడు రొయ్యల ఇగురు అండ్ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదైతే. సో ఫెస్టివల్ కదా, అందుకోసం అని చెప్పేసి ఈ రెండు కాంబినేషన్ ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇడ్లీతో పాటు ఇడియప్పం కూడా నిన్న తీసుకున్నాము. అది మిగిలింది ఉంటే దాన్ని కూడా నేను స్టీమ్ చేసేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇడియప్పం చూస్తున్నాను అన్నమాట. తినడం కూడా స్టార్ట్ చేశాను. ఆంధ్రాలో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు తెలియదు ఇది అసలు ఆంధ్రాలో ఉంటుందా లేదంటే ఇక్కడే ఉంటుందా అన్నది. సో మీకు చూపిస్తున్నాను ఇడియాప్పం. మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి. లేదంటే మన ఆంధ్రాలో దీనికి వేరే ఏదైనా పేరుందా నాకైతే తెలియదు. చాలా వేడిగా ఉంది ఇడియాప్పం అండ్ ఇడ్లీ. సో అందుకోసం అని చెప్పేసి అసలు పట్టుకోవడానికే చాలా హాట్గా ఉంది. ఇక్కడ రొయ్యల ఇగురు కూడా రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మేము పడుకున్నాము చాలాసేపు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్కి నేనేం ప్రిపేర్ చేయలేదు, వాటిని బయటే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో వాటిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా మటన్ బిర్యానీ, మటన్ కర్రీ అండ్ చికెన్ 65, రైతా, కత్రికా కర్రీ, ఇవన్నీ స్వీట్ ఒకటి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. సో ఇంకా అది లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు టీవీ చూసుకొని కూర్చున్నామన్నమాట. ఈవినింగ్ అయింది, బయట వర్షం కూడా పడుతుంది. అందుకోసం ఒక టీ తాగాలనిపించింది, అందుకే టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టీ తాగుతూ ఇంకా అలా మేము మాట్లాడుతూ ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయింది కదా, ఇంకా రిలేటివ్స్ చాలామంది వాళ్ళు వండిన పిండి వంటలు అవన్నీ పంపించారన్నమాట పిల్లలతో. సో వాటిని కూడా నేను రిసీవ్ చేసేసుకున్నాను. సో నేనైతే ఇంట్లో ఏం వండలేదు, నాకు తెలియదు పిండి వంటలు వండడం. సో అందుకోసం అని చెప్పేసి అందరికీ క్రిస్మస్ కేకు ముందు రోజే మేము కొనేసి పెట్టామన్నమాట. సో ఇక్కడ నేను సెగ్రిగేట్ చేస్తున్నాను ఎంతమందికి ఏంటి అనేది. అందరికీ ఒక్కొక్క కవర్లో పెట్టేశాను. ఇప్పుడు వాటిని ఇవ్వడానికి ఇంకా రిలేటివ్స్ ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. సో మీ క్రిస్మస్ ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.